వచ్చేసింది. యే! ఏంది బాబు, ఎంతసేపు నీ చెయ్యి ఆ చెంబులో ముడుచుకుని ఉండదా? పిడికిలి బిగిస్తే చెయ్యలా బయటకు వస్తుంది. ఆ మాత్రం కూడా తెలీదా? ఎందుకు తెలీదు? చెంబులో చిల్లర పడిపోయింది, చేయి పెట్టి చిల్లర పట్టుకున్నా, పిడికిలు వదిలితే మళ్ళీ చిల్లర జారిపోతుంది కదా, అందుకే వదలలేదు. నేనేదో అమాయకుండా అయినట్టు, మీరేదో తెలివైన వాళ్ళలాగా బిల్డప్ ఏమి ఇవ్వక్కర్లేదు. బాబు, చిల్లర కోసమే కదా, నేను తీస్తాను. నువ్వు వెళ్ళి పడుకో బాబు. ధరణి, ఈ అమ్మాయికి చక్రవర్తిని గట్ల నెట్టుకొస్తావో ఏందో. రోజు ఈ టైంకి డబ్బులు తీసుకొని లంచ్ బాక్స్ రెడీగా ఉండేది, ఈరోజు బాక్సు లేదు, టైలర్ కనిపించడం లేదు. బాగా మూడ్ ఆఫ్లో ఉన్నట్టుంది. కారణం నేనే కదా, మరీ ఓవర్ చేసి బాగా హర్ట్ చేస్తున్నట్టున్నాను. టైలర్ని దారిలో పెట్టుకునే పద్ధతి ఇది కాదేమో, వేరే ఏదైనా ఆలోచించాలి. ముందు ఈ పూట కొంచెం మంచిగా ఉందాం. ఈవేళ బయట హోటల్లోనే డబ్బులు ఇచ్చి తినండి. ఈ రోజుకి ఈ కొంపల హోటల్ క్లోజ్. ఫోన్లే పాప మన దగ్గరకు వస్తే బుద్ధి చూపించింది. పొగరు అంత తొందరగా ఎక్కడ తగ్గుతుంది? అయినా నాకేంటి, బయట హోటల్లో తింటాను.
ఏంటి? ఇంత కోపంగా ఉన్నాడేంటి? నాని, నేన్రా అత్తయ్యని. ఓ నువ్వా అత్త? సారీ, టైలర్ మీద కోపం నీ మీద చూపించేశాను. ఇంత పొద్దున్నే ధరణి మీద కోపంగా ఉన్నాడంటే నేనంటించిన నిప్పు ఇంకా రాజుకుంటూనే ఉందన్నమాట. ఇలాగే మండుతూనే ఉండాలి. ఏమైంది నాని? ఎందుకంత కోపం? పొద్దున్నే నీకింత కోపం తెచ్చే పని ఏం చేసింది? ఏదో చేసిందిలే అత్త, వదిలే. ఏంటి వదిలేసేది? అక్కడ నువ్వు బాధపడుతుంటే ఇక్కడ నాకెలా ఉంటుంది? అయినా పొద్దున్నే భర్త పనికి వెళ్తుంటే సంతోషంగా పంపించాల్సింది పోయి గొడవలెందుకు పెట్టుకుంటోంది? ఏం పిల్లో ఏంటో. మొన్నేదో మాట వరుసకన్నాను గాని ఇలాంటి ఆడవాళ్ళకి అదే కరెక్ట్ నాని. 4 తగిలిస్తే గాని దారిలోకి రారు. లేదత్తా, ఈ దెబ్బలవి వర్కౌట్ కావు. అంతకు మించి ఏదో చేయాలి. నేను కోరుకున్న దానికంటే ఇంకా కసిగా ఉన్నాడు. దెబ్బలు కొట్టడం సరిపోదు, ఇంకా ఏదో చెయ్యాలి అంటే కొంపదీసి ప్రాణాలు తీస్తానంటాడా ఏంటి? అదే జరిగితే దరిద్రం మొత్తం పోయినట్టే. నీ కోపంలో న్యాయం ఉంది నాని. ఇలాంటి వాళ్ళని ఏం చేసినా తప్పులేదు. అవునత్తయ్య, అందుకే నేను టైలర్ని మార్చుకోవాలని డిసైడ్ అయ్యాను. ఏంటి? మార్చుకుంటావా? అవును. పిచ్చోడా, నిన్ను మార్చుకోవడానికే మీ అమ్మకి జీవితం సరిపోలేదు. నువ్వు ఇంకొక మనిషిని మార్చుకుంటావా? ఇంతకన్నా పెద్ద జోక్ మరొకటుండదురా. మార్చుకుంటావా? ఏం మారుస్తావ్? ఎలా మారుస్తావు నాని? మారుస్తా. మనసుంటే మార్గం ఉండదా? ప్రేమ ఉంటే దారి దొరకదా? టైలర్ నన్ను ప్రేమించట్లేదు కానీ నేను టైలర్ని ప్రేమిస్తున్నాను కదత్తా. ఏదో ఒకటి చేసి నేను టైలర్ని ఎలా అయితే ఊహించుకున్నానో ఆ టైలర్గా మార్చుకుంటాను. నన్ను ప్రేమించే టైలర్గా మార్చుకుంటాను. డౌట్ లేదు, వీడికి పిచ్చి బాగా ముదిరిపోయింది. వద్దు నాని, మరీ ఎక్కువ ఆశలు పెట్టుకోవద్దు. ప్రేమ దానంతట అదే పుట్టాలి గాని బలవంతం చేస్తేనో నువ్వేదో ప్రయత్నాలు చేస్తేనో పుట్టదు. మళ్ళీ నువ్వు ఆశలు పెట్టుకొని నువ్వు అనుకున్నది జరగకపోతే నువ్వు ఎక్కడ బాధపడతావో అని నా బాధరా. సర్లే అత్త, నా పాటలేవో నేను పడతా గానీ నువ్వు ఫోన్ ఎందుకు చేసావు చెప్పు. సంతకాలు పెట్టాలా? ఫైల్ రెడీ అయిందా? తొందరపడద్దు నాన్నా, దానికి ఇంకా కొంచెం టైం ఉంది. పెడదువులే. ఇంకా ఆలస్యం ఎందుకు అత్త? అవసరం అనుకుంటే సంతకం పెట్టేయాలి. తొందరపడద్దని చెప్పాను కదా నాన్నా. ఆ ఫైల్ నీ జీవితం. మళ్ళీ సంతకాలు పెట్టాక ఏ తేడా రాకూడదు కదా. అందుకే అక్షరం పొల్లుపోకుండా మొత్తం చదివి అంతా సరేనంటే అప్పుడు తీసుకొస్తాను. నువ్వు కళ్ళు మూసుకొని సంతకం పెట్టేయచ్చు. అలాగే అత్త, నువ్వు ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ పెట్టేస్తాను. నీకు ఫుల్ రైట్స్ ఇచ్చేసానత్త. ఫైల్ రెడీ అయ్యాక ఫోన్ చేయి. అలాగే నాని, నువ్వు జాగ్రత్త. నువ్వు ఫుల్ రైట్స్ ఇవ్వడం ఏంట్రా? నేనే తీసుకుంటున్నా. నీలాంటి పిచ్చి మేనల్లుడు ఉన్నంత వరకు, నీలాంటి పిచ్చోడి పేరున అంత షేర్ రాసిన ఈ పిచ్చోళ్ళు ఉన్నంత వరకు నేననుకున్నది జరుగుతూనే ఉంటుంది. ఏందమ్మిది? ఇట్టంటే ఆడదాన్ని నేనేడా చూడలే. మన నాని బాబునే మోసం చేసి ఆస్తిలు అక్కువాలని చూస్తుందా? ఉన్నింటికే నిప్పు పెట్టాలని చూస్తుందా? దాని చేతులు ఇరిగిపోను, అది సర్వనాశనం అయిపోతుంది. అయినా ఇంతమందిని మోసం చేసి అదేం బాగుపడుతుందమ్మా? నాశనం అయిపోతుంది, సర్వనాశనం అయిపోతుంది. ప్రేమ్ వదా మోసం చేస్తున్నాను అనుకుంటుంది గాని
చివరికి అదే మోసపోతుందక్కా. అదేంటమ్మా? ప్రియంవదే కదా ఆదిత్య బాబు పేరు మీద ఉన్న షేర్స్ అన్ని తన పేరు మీద రాసుకొని మోసం చేస్తుంది. ప్రియంవద పిన్ని కూడా అలాగే అనుకుంటుంది. కానీ ఆ లాయర్ ఎంత పకడ్బందీగా తెలివిగా ప్లాన్ చేశాడంటే ఈ ఫైల్లో మొదటి 10 పేజీల్లో ప్రియంవద పేరే ఉంటుంది. కానీ తర్వాత పేజీల్లో శశికళ పేరు మీదకి షేర్లు వచ్చేలాగా ఆ లాయర్ ఈ ఫైల్ తయారు చేశాడు. ఇప్పుడు ఈ ఫైల్ మీద ప్రియంవద పిన్ని ఆయన చేత సంతకాలు చేయించి వాళ్ళకివ్వగానే ప్రియంవద పేరున్న మొదటి 10 పేజీలు చించి పడేసి ప్రియంవదని బయటకు గెంటేసి మా అత్తయ్య మావయ్యల కంపెనీని సొంతం చేసుకోబోతున్నారు. గట్లయితే ఇంకా ఆలోచిస్తావింది? పోయి మీ అత్తయ్యకి మావికి చెప్దాం పద. లేదక్కా, ఇప్పుడు ఈ విషయం మనం ఏమాత్రం బయట పెట్టినా వాళ్ళు జాగ్రత్త పడిపోతారు. నీడనిచ్చిన ఇంటికే నిప్పు పెట్టాలని చూస్తోంది ఆ ప్రియంవద పిన్ని. అత్త మావేలతో బిజినెస్ లో పోటీ పడలేక అసూయతో దెబ్బతీయాలని చూస్తోంది ఆ శశికళ. డబ్బుకి కకృతి పడి వాళ్ళకి సాయం చేస్తున్నాడు ఆ లాయర్. అత్తయ్య మావేలకు చెప్పి వీళ్ళని ఆపడం పెద్ద కష్టమేమీ కాదు. కానీ మళ్ళీ ఏదో ఒక అవకాశం చూసుకొని దెబ్బ కొట్టాలని చూస్తారు. ఇప్పుడు మనం కొట్టబోయే దెబ్బ ఎలా ఉండాలంటే మళ్ళీ నా మెట్టినింటికి హాని చేయడం కాదు కదా, కలలో కూడా ఆలోచన రావడానికి భయపడేలా బుద్ధి చెప్పాలి. అది సరే, మన వల్ల అవుతుందా? మనమేం చేయగలం? అవునమ్మా, వాళ్ళకి డబ్బు పలుకుబడి అన్నీ ఉన్నాయి. వాళ్ళు ఏమైనా చేయగలరు. ఆస్తి కోసమే వాళ్ళేవైనా చేయడానికి సిద్ధమైనప్పుడు నా కుటుంబాన్ని కాపాడుకోవడానికి నేను ఇంకెంత చెయ్యాలి? ఏదో ఒకటి చెయ్యాలన్నా. కానీ వాళ్ళకి బాగా బుద్ధి చెప్పాలి. మళ్ళీ నా కుటుంబం వైపు కన్నెత్తి కూడా చూడకూడదు. అలా చెప్పాలి. ఇప్పుడు ఈ ఫైల్ ఎవరి చేత చదివించాలి? తెలిసిన వాళ్ళ చేత చదివిస్తే మన భాగోతం బయటపడిపోతుంది. నేను ఎవరో తెలియని వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళ చేత చదివించాలి. కాలేజ్ స్టూడెంట్లా ఉన్నాడే, అడుగుదాం. ఇదిగో బాబు, ఇలా రామ్మా. ఈ ఫైల్ కొంచెం చదివి పెట్టవా? ఇన్ని పేజీలు చదివి ఓపికే ఉంటే నా సెమిస్టర్ ఎప్పుడో క్లియర్ అయ్యేదమ్మా. బాబాబు, మొత్తం వద్దు, ఒక్క 10 పేజీలు చదువు చాలు. ఊరికే కాదు, పేజీకి 100 ఇస్తాను. పక్కానా? పక్కా. కొంచెం అర్జెంట్ బాబు, చదువమ్మా. ఈ పేజీలో ఆదిత్య కుమార్ అనే అతను ప్రియంవద అనే ఆవిడకి కంపెనీలో 42% రాసిచ్చినట్టుంది. ప్రియంవద పేరు ఉంది కదా బాబు? ఉందమ్మా, ఉంది. తర్వాత పేజీ చదువు. అందులో కూడా ప్రియంవద పేరుందో లేదో చూడు. ఇందులోనూ ప్రియంవద పేరే ఉందమ్మా. తర్వాత పేజీ. ఇందులో కూడా ప్రియంవద పేరే ఉందమ్మా. ఇక చాలు. అదేంటి 10 పేజీలు అన్నారు కదా,
ఇంక ఎన్ని పేజీలైనా ఉండేది అదేనని అర్థమైపోయింది. ఇదిగో ఒక్క నిమిషం. 5 పేజీలకి 500. ఇదిగో. సరే వెళ్ళు. ఇలా సగం సగం చదివే ఏ సబ్జెక్టు పాస్ అవ్వలేదు. ఈవిడ కూడా సగమే చదివించుకుంది. ఏం బాగుపడుతుందో ఏంటో. షేర్లన్నీ నా పేరు మీదకొచ్చేలా ఫైల్ ఉంది కాబట్టి నాని చేత సంతకాలు పెట్టించేయచ్చు. కానీ ఫైల్ మాత్రం బోర్డ్ మీటింగ్ రోజే ఇవ్వాలి. అంతవరకు ఏవో మాయమాటలు చెప్పి మేనేజ్ చేయాలి. ఏ లాయరు, నన్ను మోసం చేస్తావా? ఈరోజు సచ్చినావే నా చేతిలో. ఏయ్, ఎవరు నువ్వు? పిచ్చి పిచ్చిగా వాగుతున్నావు. నేను నిన్ను మోసం చేయడం ఏంటి? ఏంటి అప్పుడే మర్చిపోయినావా? లాయరు కదా, మాట మార్చుడు అలవాటేలే. నీ మాటిని 30 లక్షల స్థలం 60 లక్షలు కొని ఆ రామిరెడ్డి దగ్గరికి అమ్మినికి పోతే ఆ న్యూసెన్స్ కేసుని పెట్టి 2 రోజులు సెల్లో పెట్టి ఎర్రగుమ్మించిండు. నిన్నొదలను, నీ ఎంత చూడందే నిన్నొదలను. నన్నే కొడతావా? చచ్చావే నా చేతిలో. మర్యాదగా ముసలోళ్ళ దగ్గర పైసలు ఇప్పించావా సరే, లేదంటే ఏడ్నే పొడిచి పాత్రేస్తా. ఇక్కడే పొడిచి పాత్రేస్తా. నా 60 లక్షలు నాకు కావాలి. పిలువు ఆ ముసలోని పిలువు. పిలుస్తావా పడవమంటావా? పిలువు ఆ ముసలోని పిలువు. ఏ లాయరు, నిన్నొదలను. నీ అంత చూస్తా. కోర్టులో దుర్భాషలాడినందుకు నర్సింగ్కి 6 నెలలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. జస్ట్ మిస్ అయింది మేడం. లాస్ట్ మినిట్లో పోలీసులు వచ్చి లాక్కెళ్లారు కాబట్టి సరిపోయింది, కానీ లేదంటే ఏం చేసేవాడో తలుచుకుంటేనే భయమేస్తుంది మేడం. ఇప్పుడంటే తప్పించుకున్నారు గాని వాడు మిమ్మల్ని వదలడు మేడం. మీ మీద చాలా పగబట్టేశాడు. జైలు నుంచి తిరిగొచ్చాకైనా ఏదో ఒకటి చేయాలని చూస్తాడు. కొంచెం జాగ్రత్తగా ఉండండి మేడం. ఏయ్, పిచ్చా నీకు? ఇందాక వాడేదో పిచ్చి పిచ్చిగా వాగాడనుకుంటే నువ్వు అలాగే వాగుతున్నావేంటి? అసలు వాడు నేనేం చేశాను? వాడు నా మీద ఎందుకు పగబడతాడు? వాడెవడో తెలీదా? ఏంటి మేడం, మీరెంత బిజీగా ఉంటే మాత్రం డీల్ చేసిన కేసునే మర్చిపోతారా? అమీర్పేట్లో ఆ ఓల్డ్ పీపుల్ స్థలాన్ని ఆక్రమించుకుంటే మీ తెలివితేటలతో వాడి చేతే డబుల్ రేటుకి కొనిపించారు కదా. మరి మీరప్పుడు వాడికి ఏం చెప్పి కొనిపించారో నిజం తెలిసినట్టుంది. మీ మీదకొచ్చాడు. చూడండి మేడం, నేను మీకేదో కేసు అప్పగించాను, మీరు సాల్వ్ చేశారు. మీ కమిషన్ మీరు తీసుకున్నారు, నా కమిషన్ నాకు ఇచ్చారు, అంతే మేడం. పొరపాటున నా పేరు మాత్రం బయటికి చెప్పొద్దు. మళ్ళీ మీతో పాటు నా మీద పగ పెంచుకుంటాడు. కమిషన్ షేర్ చేసుకున్నంత ఈజీగా రిస్క్ని షేర్ చేసుకోలేం కదా మేడం.
అసలు వాడి మొహమే నాకు తెలియదు. నేను ఆ షాప్ కొనిపించడం ఏంటి, కమిషన్ తీసుకొని ఈఎంఐకి ఇవ్వడం ఏంటి, అసలేం మాట్లాడుతుంది? కుట్టు మిషన్, ఇది ఆ కుట్టు మిషన్ పని. కోర్టు దగ్గరికి నాలా వచ్చి నా కేసులోనే ఇన్వాల్వ్ అవుతుందా? ఎంత ధైర్యం దానికి! అవును మేడం, మొన్న కార్పొరేట్ ఫైల్ స్టడీ చేయాలని పెన్ డ్రైవ్లో డేటా మొత్తం తీసుకున్నారు కదా, చూసారా? ఏం ఫైలు, ఏం డేటా? ఏమైంది మేడం ఈరోజు మీకు? ఆ నర్సింగ్ ఎవరో తెలియదన్నారు, నా దగ్గర పెన్ డ్రైవ్ తీసుకున్న సంగతి మర్చిపోయారు. కనీసం నేనైనా గుర్తున్నానా? మరీ గజనిలా తయారవుతున్నారేంటి మేడం? ఈరోజు మీరేదో స్ట్రెస్లో ఉన్నట్టున్నారు, రిలాక్స్ అవ్వండి మేడం, రేపు మాట్లాడదాం. ఇదంతా కుట్టు మిషన్ పని.